హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ శాసన మండలిలో చివరిసారిగా స్పీచ్ ఇచ్చిన శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి చాలా భావోద్వేగానికి లోనవ్వడం జరిగింది. అసలు ఈ శాసన మండలిలో ఆవిడ ఇచ్చిన ఉపన్యాసం ఏంటి, దీని పూర్వపరాలు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక అసలు విషయంలోకి వెళ్తే, శ్రీమతి కవిత గారు చాలా రోజుల క్రితమే శాసన మండలి సభ్యత్వానికి అంటే ఎమ్మెల్సీగా రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. కాకపోతే శాసన మండలి చైర్మన్ గారు ఆవిడ రాజీనామాని ఇంతవరకు ఆమోదించలేదు. దీంతో ఈ మధ్య కాలంలోనే కవిత గారు శాసన మండలి చైర్మన్కి ఒక లేఖ రాస్తూ నా రాజీనామాని ఆమోదించే లోపు ఒకసారి శాసన మండలిలో నాకు ఉపన్యాసం ఇవ్వడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి ఆవిడ శాసన మండలి చైర్మన్ గారికి ఒక లేఖను వ్రాయడం జరిగింది. దానికి అనుగుణంగా శాసన మండలి చైర్మన్ గారు కవిత గారికి అనుమతి మంజూరు చేయడం జరిగింది. దానితో ఈరోజు కవిత గారు శాసన మండలిలో చివరిసారిగా ఉపన్యాసించడం జరిగింది. దీనిలో చాలా వరకు బీఆర్ఎస్ చేసిన అవినీతి కార్యక్రమాల మీదే ఆవిడ ఎక్కువగా ఉపన్యాసం కొనసాగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో తను చాలా వరకు జరిగిన అవినీతి కార్యక్రమాలని బయట పెట్టడం జరిగింది. అటువంటి వాటిని ప్రశ్నించడం జరిగింది. అందుకనే తన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అంతేగాని నేను ఆస్తుల కోసం కాదు, ఆత్మగౌరవం కోసం పార్టీని వీడి బయటికి రావడం జరిగింది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలోనే ఏం సాధించామని చెప్పి మనం జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము, అసలు బీఆర్ఎస్ పార్టీ పెట్టడమే తప్పు అని చెప్పి ఆవిడ శాసన మండలిలో చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఆవిడ భవిష్యత్తులోనే నేను కొత్తగా పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఈ ఉపన్యాసం ఇస్తున్న సమయంలో ఆవిడ చాలా వరకు భావోద్వేగానికి లోనై చాలా వరకు కంటతడి పెట్టుకోవడం కూడా జరిగింది. ఆవిడ చంద్రశేఖర్ గారిని ఏ విధంగా విమర్శించడం జరగలేదు. ఆవిడ విమర్శించిందంతా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్లో ఉన్న ఇతర నాయకులు వాళ్ళందరూ తప్పులు చేసి చంద్రశేఖర్ గారి వద్ద వెళ్లకుండా వాటన్నిటిని కవర్ చేసుకున్నారు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆవిడ చివరిసారిగా శాసన మండలిలో ఉపన్యసించడం జరిగింది. కాకపోతే శాసన మండలి చైర్మన్ గారు మీరు భావోద్వేగంలో ఉన్నారు కాబట్టి మీ రాజీనామాను ఆమోదించడం లేదు అని కవిత గారితో చెప్పడం జరిగింది. కాకపోతే కవిత గారు లేదు, నా ఫైనల్ డెసిషన్ రాజీనామా చేయడమే, కాబట్టి దయచేసి నా రాజీనామాని ఆమోదించండి అని చెప్పి ఆవిడ శాసన మండలి నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. ఈ విధంగా కవిత గారు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కి దూరం అయిపోయినట్టే. ఆవిడ రాజీనామాని ఆమోదించడం కేవలం ఇక లాంఛనప్రాయంగానే మిగిలింది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.